పింఛన్ వచ్చిందా? 60 సంవత్సరాలు ఇంతవరకు పింఛన్ లేదు. ఎందుకు? ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తానన్నారు, అన్ని మోసాలే. అట్లేందుకు ఇప్పుడు ఊళ్ళే అప్లై చేసుకుంటే వస్తుంది కదా? లేదు, అప్లై చేసేటోడు కూడా నాకు సాదర చేయలేదు. ఎందుకు అట్లా మరి? చేయలేదు. ఎప్పుడు గట్టిగా అడగాలి, నిలదీయాలి. నేను గట్టిగా అడుగుతా. నా 4 పిల్లలు నడుపుకోవాలి, నా పిల్లలు నడుపుకోవాలి, పొద్దుగా లేవని రుక్కాలి. అట్లా కాదు, ఈ వయసులో నీకు పింఛన్ రావాలి కదా, ఇప్పటికి 2000 రూపాయలు రావాలి నెలకు. రావాలి. మరి ఎందుకు ఇంతవరకు ఎవ్వడు నన్ను పట్టించుకోలే? ఎవ్వడు గట్టిగా నిలదీసి అడగలే? నేను నిలదీసి ఏం అడగాల బిడ్డ? ఏం అడగల చెప్పు నాకు. అడగాలనే. ఇప్పుడు నేను పొద్దుగా లేవగానే దారి పట్టుకొని, బ్యాగ్ చేతులు పట్టుకొని, టిఫిన్ చేతులు పట్టుకొని, అయ్యా నాకు పొద్దు. మీ మండలం ఎక్కడ? షామీర్పేట మండలం. షామీర్పేట మండలం. ఆ మండలంలో ఎంఆర్ ఆఫీస్ పోయి నాకు ఎందుకు వస్తలేదు నాకు ఒకటి చెప్పు, అడుగు. అదే ఎంఆర్ఓ ఆఫీస్ పోయి నాకు ఎందుకు వస్తలేదు, నాకు ఏం తక్కువైంది, నాకేనా 100 ఎకరాల భూమి ఉన్నదా, లేకపోతే మా కొడుకు గవర్నమెంట్ నౌకరా, నా గవర్నమెంట్ నౌకరా, ఎందుకు వస్తలేదు అడుగు. అవి రాకపోతే అప్పుడు ఆమె ఏం సమాధానం చెప్తారు వాళ్ళు. చెప్పినాక అప్పుడు నేనైతే అడగలే. నువ్వు నేను పోలే బిడ్డ, నేను పోలే మండల ఆఫీస్ కాడికైతే పోలే. సమర్థనం ఎందుకు నేను పోలే. పోయి అడుగు, పోయి అడిగి. అట్లా కాదు, నెలకు 2000 రూపాయలు ఎందుకు ఓడుకుంటారు? ఇప్పుడు మా ఊళ్ళోనే మా సర్పంచ్ని, మా ఈ నంబర్ అందరు పట్టుకుంటే అన్నారు, ఎవరు పట్టించుకున్నారు. వీళ్ళందరితో పని కాదు, నువ్వు డైరెక్ట్ అక్కడ పోయి అడుగు. ఆ సార్ అంటాడు కదా, సార్ మరి ఏం తీసుకుపోవాలి? ఏం లేదు, నీ ఆధార్ కార్డు ఉన్నదా? ఆధార్ కార్డు సరిపోతుంది, ఏం అవసరం లేదు. నీ ఆధార్ కార్డు ఏజ్ చూసి, ఇది నా ఏజ్, ఇది కదా, మా ఇంటి ఎవరికి కాదు, నీ ఒక్కనే చెప్పి అంతే. ఒకటే పని.